పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌస్ సమీపంలోని హనుమాన్ జంక్షన్ అంజనాద్రి గుట్టపై సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని దంపతులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. బృహస్పతి అతియనర్యో అర్హ ఆద్యమద్విభాజికృతమర్జనేషు భీతైచ్చవసకం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్రధ్వజరథపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం వీరం ప్రదక్షిణీకుర్వాణం కిరీటీన సమేతం గ్రహమండలే అక్షంతలు ఒక పుష్పం పట్టుకోండి, చేసుకోండి. వదన్న ఓతయ విద్విషాది మృదోజహే సిదాహస్పతిర్వహయామి స్థాపయామి పూజయామి ఓస్మదేవయామి స్థాపయామి పూజయామి గోవిందమావాహయామి స్థాపయామి పూజయామి ఓం బ్రహ్మదేవానాం పరమేశ్వరీనాం శ్రీప్రాణాం ఈశ్వరానాం సత్యదేవ జగన్నాథం నాగేశం వరదాయకం సుగుణం గోవిందం గరుడధ్వజం జనార్దన సింహదే లక్ష్మీ నరసింహదే నరసింహదే లక్ష్మీ నరసింహదే నరసింహ లక్ష్మీ నరసింహదే నరసింహ లక్ష్మీ నరసింహదే దయచేసి పోలీసు వాళ్ళు ఎక్కడ కూర్చొని పెట్టాలి. రాముడు నడిచిన నేల, రాముడి గుండాలు వనవాస సమయంలో సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంది. కాలభైరవుడు, దుర్గామాత, శివుడు పూజించారు. ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి రామగిరి నుంచి ఈ ప్రాంతంలో నడిచిన నేలగా చరిత్రాత్మక. దీనికి వారు స్నానం చేసిన ప్రాంతానికి గుండాలుగా మరి ఆ అమ్మవారి విగ్రహాలు పూజిస్తారు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఇదే కాకుండా ఆంజనేయం దేశంలో ఎక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని పట్టుకొని ఉన్నట్టు, ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తాను. మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం, అది బయటికి తెలవడం, మాకు అవకాశం, దీన్ని నిర్మించే అవకాశం కాదు. ఇవాళ 108 అడుగులు ఎత్తు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నాం, అక్కడ గర్భగుడి 60 అడుగులు పూర్తయింది. 60 అడుగులు గర్భగుడి పూర్తయింది. దానిపైన 17 అడుగుల హనుమాన్ విగ్రహాలు. ఈ ఆంజనేయుడు గర్భగుడి లోపల పైన 108 అడుగుల పంచముఖ హనుమాన్. అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు ఉండొచ్చు, కానీ ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకున్నాం. ఈ రోజుకి గర్భగుడి పూర్తయితే విగ్రహం ప్రారంభమైంది.
ఈ సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం. ఇలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమాన్ ఏదో ఈరోజు ఆయన కనుక్కున్నామో నేను శాసనసభ్యుడైనాక కొన్ని నెలల్లోనే వారు మాకు కనబడడం, వారిని కోరుకోవడం, మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం, అనేక అద్భుతాలు జరుగుతాయి. కోరుకున్న వాళ్ళకు కూడా జరుగుతాయి. ఈరోజు స్వయంగా మీరు వచ్చినారు. ఈ కార్యక్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొని ఉపాధిగా తరలించింది. వారందరికీ కొన్ని అసౌకర్యాలు ఉండొచ్చు. రాబోయే రోజులైతే ఇంకా అద్భుతంగా ఇలాంటి అసౌకర్యాలు లేకుండా లక్షలాది మంది వచ్చే ప్రాంతంగా ఇది జిల్లాలని మనస్ఫూర్తి అందరూ బాగుండాలని